ఇప్పుడు అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషిని అడిగితే నేను మనిషిని అని చెప్తాడు, నేను హిందువుని అని చెప్పుకోడు, నేను ముస్లిం అని చెప్పుకోడు. అది మానవత్వం అంటారు. అది మానవత్వం ఉన్నోనికి తెలుసు. నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? ఎంతసేపు పేర్లు మార్చే దాని మీద ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారానికి ఇంకిత బడ్జెట్ పెంచి ఇంకో 10 రూపాయలు పెంచి సామాన్య ప్రజలకు అందిద్దామని ఎందుకు లేదు? జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దాంట్లో బడ్జెట్ పెంచండి, ప్రజలకు అనుగుణంగా చేయండి. ఎంతసేపు పేర్లు మార్చుకుంటా పోతా ఉంటే ఇప్పుడు 2000 నోటుకు సంబంధించి అన్ని. సో కాంగ్రెస్ పార్టీ గత 20 సంవత్సరాల క్రితం దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆ పథకం పేరు మారుస్తూ ఇవాళ కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశమంతటా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రతి జిల్లా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. సో దాంట్లో భాగంగా మన దగ్గర అఫీషియల్ స్పోక్స్ పర్సన్ క్రాంతి మన దగ్గర అందుబాటులో ఉన్నాడు. సో అడిగి తెలుసుకుందాం, ఎందుకు ఈ పేరు మార్పుకు సంబంధించి ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకు ఆందోళన చేస్తారు? సో ఏంటి అసలు మహాత్మా గాంధీ పేరు జస్ట్ పేరు మార్చడానికి ఇంత ఆగమాగమిత్రు ఎవరు మారుస్తా అంటారు? కేంద్ర ప్రభుత్వం. ఏ ప్రభుత్వం? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళకి హక్కు ఉంది. మీరు బీజేపీ పార్టీ అంటారు, నేను బ్రిటిష్ తొత్తులు, బ్రిటిష్ ఏజెంట్లు అంటున్నా. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే గాంధీ గారు స్వతంత్రం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం ముందుండి నడిపించిన నాయకుడు. దేశ స్వాతంత్రం అన్నా దేశ జాతీయ జెండా అయినా వీళ్ళకి నచ్చదు. వాళ్ళు ఏదైతే సంస్థను గౌరవిస్తారో ఆ సంస్థ స్వాతంత్రం వచ్చినాక కనీసం జెండా ఎగరేయడానికి కూడా మనసొప్పని మూర్ఖులు, దుర్మార్గులు ఎవరు ఉన్నారంటే బీజేపీకి సంబంధించిన సంస్థలు. వాళ్ళు పేరు మార్పులకు తప్ప పెట్టుబడిదారుల యొక్క జేబులు నింపడానికి, ఆదాని అంబానీ పొట్టలు నింపడానికి తప్ప దేనికి పనికిరారు వాళ్ళు. అంతే. వాళ్ళు ఎంతసేపు బ్రిటిష్ ఏజెంట్లుగా, బ్రిటిష్ తొత్తులుగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే దిశగానే వాళ్ళ ప్రయాణం, ప్రభుత్వ ప్రయాణం ఉంటది తప్ప పేరు మార్చడం దేనికి? దాంట్లో బడ్జెట్ పెంచి సామాన్య ప్రజలకు అందజేయి. దాని ద్వారా ఎవడు రాజకీయ నాయకుడు ఎవడు తింటలేడు కదా. ఆ పథకానికి చట్టబద్ధత చేసిరు. చట్టబద్ధత చేసి ఇలా సమాజంలో ఉన్న ప్రజలకు అనుగుణంగా పరిపాలన అందించడానికి సామాన్య ప్రజలు కదా ఆ పథకాన్ని, ఆ సంక్షేమ పథకాన్ని వాళ్ళు కడుపులో తిండిపోతుంది అట్లాంటి పనులు చేసుకొని కదా, అట్లాంటి పనులకు బడ్జెట్ పెంచి అది చేయాలా? ఎంతసేపు పేర్లు మార్చడము, వేరే పేర్లు పెట్టడము. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ గాని ఇట్లాంటి వాటిని బిఎన్ఎస్ఎస్ అని భారతీయ న్యాయ సంహిత, నార్త్ కు సంబంధించిన. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అని ఎందుకు పెట్టిర్రు అంటే భారతీయ జనతా పార్టీలో భారతీయ అనేది ఉంది కాబట్టి. ఓకే, భారత్ లో భారతీయ అనేది వాళ్ళు చెప్పుకొస్తా ఉంటారు. వాళ్ళ అసలు ఏజెండా ఏందో మాకు తెలుసు. ఇలా ఇండియా అనే పదం ఎందుకు నచ్చదు మీకు? ఇండియన్ పీనల్ కోడ్ అనే సెక్షన్, ఐపీసీ సెక్షన్ మార్చిరు కదా. ఆ బిఎన్ఎస్ లో మీరు తీసుకొచ్చిన చట్టబద్ధత ప్రకారం ఏం చేసిరు? దాంట్లో ఎప్పుడో రూపొందించినటువంటి చట్టాలను మార్చుకోవాల్సిన అవసరం లేదా? చట్టాలు మార్చలే సారు. నువ్వు ఎంతసేపు బీజేపీ లేపాలనుకుంటే వాళ్ళ కాడికి పోయి లేపు, నా కాడ కాదు లేపేది. నేను ఏమంటున్నా అంటే ఐపీసీ సెక్షన్ మార్చిన దాంట్లో 420ని 520 చేయొచ్చు, 420ని 120 చేయొచ్చు, అంతే తప్ప వాళ్ళు ఏం లేదు చేయలే. పేర్లు మార్చడానికి తప్ప, పెట్టుబడిదారులు ఎవరైతే ఆదాని అంబానీ పొక్కలు నింపడానికి తప్ప, ఆదివాసుల పొట్టలు కొట్టడానికి తప్ప దేనికి పనికిరారు వీళ్ళు. ఎంతసేపు ఆదాని అంబానీ మీద పడి, ఆదాని అంబానీ వాళ్ళ ఇప్పుడు మీరు వాళ్ళతో సోపతి వినండి, మీకు సంబంధించిన రుణాలు బీజేపీ ప్రభుత్వం ద్వారా ఏదన్నా మాఫీ అయిందా? మీరు చెప్పండి. మీరు ఒక జర్నలిజం చేసారు కదా, చదువుకున్న వ్యక్తిగానే అడుగుతారు కదా సమాజంలో. మీకు ఏదన్నా బ్యాంకుకు సంబంధించిన రుణము బీజేపీ పార్టీ ద్వారా మీకు అయితే నాకు చెప్పండి. సో మీరు ఎంతసేపు మళ్ళీ మాట్లాడా ఆదాని అంబానీ గురించి మళ్ళీ మాట్లాడా? మీకు ఏదైనా రుణం ఇప్పుడు మాఫీ అయిందా? మీకు సబ్జెక్ట్ లేదు అంటే ఎంతసేపు ఆదాని అంబానీ తప్పితే కాంగ్రెస్ వాళ్ళకు సబ్జెక్ట్ లేదు. మా దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి మీరు ఇంటర్వ్యూ అడుగురు, మేము ఇంటర్వ్యూ ఇస్తున్నాం. అట్లా కాదు, సబ్జెక్ట్ విషయం అనేది కాదు, సబ్జెక్ట్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. అంటే మీకు ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దాంట్లో బడ్జెట్ పెంచండి, ప్రజలకు అనుగుణంగా చేయండి. ఎంతసేపు పేర్లు మార్చుకుంటా పోతా ఉంటే ఇప్పుడు 2000 నోటుకు సంబంధించి అన్ని నోట్లు చేంజ్ చేసిర్రు. ఏమైంది అంటే అక్కడ నల్లధనము 15,000 పడ్డాయా? మరి ఏటీఎం కార్డు పెట్టి అంటే మీకు ఏటీఎం కార్డు పెట్టి 15,000 ఇచ్చి మాట్లాడి ఆ పేరు మార్చడం తోటి మీ కాంగ్రెస్ మూలాలు ఏమన్నా ఆగమైపోతే? నేనేమంటున్నా, నువ్వు పేరు మారిస్తే మార్చుకో, మా ప్రభుత్వం వస్తది. మా ప్రభుత్వం వచ్చిన రోజు
మేము కూడా నువ్వేం తెచ్చావో నీ సంగతి ఏందో చూపిస్తాం. వచ్చే అవకాశం కనబడతలే అని అంట నేను. ఎందుకు కనబడేది అంటే ఆ అధికారం అనేది అందలమా ఒక్కడికే ఉంటదా? ఒక్కడికి శాశ్వతం కాదు. సమాజంలో ప్రజలు అనేటోళ్ళు ఉన్నారు. ప్రజలు ఎవరికి ఎప్పుడు తీర్పాలని ఇస్తారు. ప్రజలు ఓట్లేస్తే గెలుస్తుర్రా, మిషన్లతోటి మ్యానిపులేట్ చేసి గెలుస్తుర్రా అనేది సమాజానికి తెలుసు కదా. భారతీయ జనతా పార్టీ ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా, ఎన్ని పేర్లు మార్చినా, ఎన్ని చేసినా కూడా అవిటని ఆపే శక్తి కాంగ్రెస్ దగ్గర లేదంటే అని అంటున్నారు. అట్లా ఇప్పుడు రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చారు, ఏమైంది? పార్టీకి లేదు కావచ్చు, మీరన్నా నేను ఒప్పుకుంటా. పార్టీకి లేదు కావచ్చు, ప్రజలకు ఉంది. ప్రజల ఓట్లతోటి సీట్లు ఎక్కిరు మీరు. ప్రజల ఓట్లతోటి మీరు ఇలా పరిపాలన చేస్తారు. మీ పార్టీ ప్రయోజనాల కోసం ప్రజలు వస్తారా ఈ ఉద్యమం? దేనికి? మా ప్రయోజనం పేరు మార్చిర్రు, రేపు పథకాన్ని తీసేస్తారు. ఎవరు నష్టపోతారు? ప్రజలు నష్టపోతారు. అప్పుడు ప్రజలే రోడ్ల మీదకి వస్తారు, ప్రజలే కొట్లాడతారు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడింది? ప్రజలు కొట్లాడితే ఏర్పడింది. రేపు కూడా అంతే. ప్రజల సమస్యల కోసం ప్రజలు బయటకు వస్తారు. పార్టీలు రెచ్చగొట్టినంత మాత్రాన ప్రజలకు లేదా? ప్రజలు తెలివి కళ్ళల్లో, ప్రజలకు ఓటు హక్కు ఉంది. ఆ ఓటు హక్కుని ఎట్లా నిర్వీర్యం చేస్తారు, ఎట్లా అధ్యక్షుడు అనేది తెలుసు కదా. కేంద్ర సర్కార్ ఏం చేసింది? ఈ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్రాలు కూడా కొంత బాధ్యత వహించాలని చెప్పేసి వాళ్ళ మీద జనంతా బరువు పెట్టింది. దానికే ఇది ఏదో జాతీయ ఉపాధి హామీ పథకం తీసేస్తారని రెచ్చగొట్టలేరు. మీరు నన్ను రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతారు అంతే తప్ప వాళ్ళు ఏం పేరు పెట్టారు చెప్పండి? వాళ్ళు ఏం పేరు పెట్టారు చెప్పండి, తెలుసా మీకు? మాకు ఐడియా లేదా పేరు. అయిపోయా మరి. వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళు పేరు పెట్టుకోరు. వికసిత్ భారత్ అన్నారు, ఇలా వికసిత్ కు మళ్ళీ ఒకటి రామ్జీ అని యాడ్ చేసి అది చేసిర్రు. ఇప్పుడు ఎవరైతే దేవుళ్ళ పేరు మీద రాజకీయాలు చేస్తారో దేవుడే చూస్తాడు, అట్లే మట్టి కొట్టుకుపోతారు అంతే. ఎంతసేపు అధికారం ఉండదు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు లేదు. కాంగ్రెస్ పార్టీలో కూడా మిస్టేక్స్ చేసారు కాబట్టి ఇలా ప్రజలు పక్కన పెట్టారు. మరి నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? ఎంతసేపు పేర్లు మార్చే దాని మీద ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారానికి ఇంకిత బడ్జెట్ పెంచి ఇంకో 10 రూపాయలు పెంచి సామాన్య ప్రజలకు అందిద్దామని ఎందుకు లేదు? నోట్ల రద్దీ అని తీసుకొచ్చారు. మనిషికి 15,000 అని చెప్పారు, 15 లక్షలు అని చెప్పారు. 15 రూపాయలు కూడా లేవు, 15 పైసలు కూడా లేవు. నీకేమైనా వస్తే చెప్పు, ఏటీఎంల కంచెలు తీసి మరి లేనోనికి ఇచ్చొస్తా అంతే. సో మొత్తానికి ఈ పేదోళ్ళ పథకాన్ని మొత్తం భారతీయ జనతా పార్టీ తీసేసే కుట్ర చేస్తున్నారు అనుకుంటున్నాను. వాస్తవం. అది చట్టబద్ధత లేకపోతే ఎప్పుడో చేసేటోళ్ళు. ఆ చట్టబద్ధత లేకపోతే ఎప్పుడో చేసేటోళ్ళు. గాంధీని చంపిన గాడ్సేకు గుడిగట్టే వీళ్ళు, గుడిగట్టేటోళ్ళు వీళ్ళు. గాంధీని చంపిన గాడ్సేకు గుడిగట్టేటోళ్ళకి గాంధీ అనే పేరును తీసేయాలనేది వీళ్ళ ఉద్దేశం. ఒకవేళ గాంధీని గాడ్సే చంపిండు, గాడ్సేను ప్రజలు వ్యతిరేకిస్తారు కదా, మరి బీజేపీలు ఎందుకు ప్రేమిస్తారు? ఎందుకు ప్రేమించాలి? ఈ సమాజం కోసం కొట్లాడినోన్నా వ్యతిరేకించినోన్నా, కొట్లాడినోని చంపేటోన్నా వ్యతిరేకించాల్సింది. ఎవరిని వ్యతిరేకించాలా అది తెలుసుకోండి. బీజేపీ వాళ్ళని అడగండి, నన్ను అడిగితే వాళ్ళ వర్షన్ ఏందో. బీజేపీ వాళ్ళకి సంబంధించిన అనుబంధ సంఘాలు వాళ్ళందరూ ఏ మూలాలు రెచ్చగొట్టదా? ప్రొవోకింగ్ ఎవరు లేరు. వాళ్ళకి స్వాతంత్రం అంటే తెలియదు అసలు. స్వాతంత్ర ఉద్యమంలో ఎవరైనా ఉంటే చూపెట్టు, నేను రాజకీయాలు మాట్లాడా. బీజేపీ పార్టీకి పుట్టుకెక్కడదు అసలు. నిన్నీయల పుట్టిరు వాళ్ళు, నిన్నీయల పుట్టింది పార్టీ. నిన్నీయల పుట్టిన పార్టీ ఇలా ఏదో మేమేదో దేశానికి చేస్తున్నాం, మంచి చేస్తే సపోర్ట్ చేస్తాం. ఏదైనా స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నా, ఈ స్వాతంత్ర సమయంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ లేకపోవడం వల్లనే, కొన్ని మిస్టేక్స్ చేయడం వల్లే కదా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇబ్బంది వల్ల కదా. నేనే ఒప్పుకుంటాను ఒక పార్టీ వ్యక్తిగా కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో రోహింగ్యాలు ఉంటారు అని చాలా మంది బీజేపీ నాయకులు అంటారు. దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉంది? ఎందుకు పంపిస్తలేరు బయటికి? ఎవరికి తొత్తులుగా మీరు పనిచేస్తుర్రు? ఎవరికి తొత్తులుగా అజ్జేస్తుర్రు? ఇలా అసదుద్దీన్ వేరే దగ్గరికి పోయి ఎందుకు పోటీ చేస్తాడు? మీకోసం ఓట్లు చీల్చడానికి. అదే అసదుద్దీన్ మరి మీరు ఎందుకు రోహింగ్యాలను ఈ రాష్ట్రం నుంచి పంపిస్తలేరు, ఈ దేశం నుంచి పంపిస్తలేరు? ఎందుకు అల్లకొల్లలు జరుగుతున్నాయి? ఇలా మణిపూర్ లో ఎందుకు మంటలు మండుతున్నాయి? వీటిని అడగరా మీరు? వీటిని అడగరా? స్వాతంత్ర ఉద్యమం అంటే తెలియనోళ్ళు వాళ్ళు. స్వాతంత్ర ఉద్యమంలో నేపథ్యం లేని పార్టీ బీజేపీ పార్టీ. పుట్టి 40 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ పుట్టుకకు స్వాతంత్రం అంటే తెలియదు. అందుకే గాంధీని చంపిన గాడ్సే కోసము గాంధీ యొక్క పేరును మార్చాలనేది వాళ్ళ ఉద్దేశం. అసదుద్దీన్ బీజేపీ సోపతి వాస్తవం, అది 100%. వాళ్ళు ఎక్కడ ఓటు తీర్చాలనుకుంటే అక్కడ అసదుద్దీన్ పోయి పెట్టుకుంటారు. అక్బరుద్దీన్ పెట్టుకుంటారు, అసదుద్దీన్ పెట్టుకుంటారు, ఇంకోరైనా పెట్టుకుంటారు. అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనే కాంగ్రెస్ అంటే ప్రజల కోసం ఉంటండి. ముస్లిము, మైనారిటీ అనో లేకపోతే హిందూ అనో ఈ లొల్లిలు జనాలకు తెలియదు. రాజకీయ నాయకులు రాజకీయాల కోసం చేస్తారు. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆ పెద్ద మనిషిని అడిగితే నేను మనిషిని అని చెప్తాడు, నేను హిందువుని అని చెప్పుకోడు, నేను ముస్లిం అని చెప్పుకోడు. అది మానవత్వం అంటారు. అది మానవత్వం ఉన్నోనికి తెలుసు. ఎంతసేపు ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టడం గురించి మాట్లాడతా అంటే ఎట్లా? సో మొత్తానికి అయితే భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలే చేస్తున్నారు అంట. మొత్తానికి నువ్వు ఎన్నిసార్లు అన్నా ఏం చేసినా వాళ్ళు మత రాజకీయాలు చేస్తే
ప్రజలు ఏ రోజు తిప్పికొట్టనో ఆ రోజు తిప్పికొడతారు. ప్రజలకు ఆ అవకాశం ఓటు ద్వారా ఉంది. కాకపోతే చెప్తున్నా కదా, ఆ ఓటుని ఏ ఈవీఎం మిషన్ ద్వారా దుర్వినియోగం చేస్తారో నిర్వహణ చేస్తారో ప్రజలు గమనిస్తారు. ఏదో ఒక రోజు తంతే పోయి ఎన్నో పడతారు. సో మీరు మళ్ళీ లేవరు ఇంకా. ఓట్ చోరీ అంటారు, ఇంకేదో ఇప్పుడు ఈ పథకం మాట్లాడుతూ మా రాహుల్ గాంధీ గారు ఎవిడెన్స్ తో సహా చూపెట్టారు. దాని గురించి మాట్లాడమని పార్లమెంట్ లో మాట్లాడమని ఈ ఐటెం గాళ్ళు మాట్లాడరు. ఈ ఐటెం గాళ్ళకి మాట్లాడడానికి రాదు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు. ఏమనంటే అంతే, ఇంకా బయటికి వాకౌట్ అయ్యేటట్టు చేయడం తప్ప పార్లమెంట్ లో మాట్లాడించే పరిస్థితి లేదు. సో మేము ప్రజలకు చెప్పుకుంటాం, మాకు ప్రజలు ఇంపార్టెంట్. వాళ్ళు రాజకీయాలు ఉండొచ్చు, మేము కూడా ఒకప్పుడు 70 ఏళ్ళ పరిపాలన మహా అయితే మీరు వచ్చి ఇలా మాట్లాడితే 70 ఏళ్ళు అంటారు, 100 ఏళ్ళ చరిత్ర అంటారు. చరిత్ర మీరు చెప్పుకుంటారు, భవిష్యత్తు వాళ్ళు నిర్మిస్తారు అంటారు. నేను ఏం నిర్మిస్తారు భవిష్యత్తును? మేక్ ఇన్ ఇండియా ఉన్న చరిత్రకు తొర్రలు కొట్టి ఉన్న చరిత్రను అజ్జేయడం. రైల్వేలను నమ్ముతుర్రు, ఎల్ఐసి నమ్ముతుర్రు. ఈ ప్రైవేటీకరణ మీకు అర్థం కాదా? ప్రైవేటీకరణ ద్వారా ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరుగుతుంది? పెట్టుబడిదారుల వ్యవస్థ కోసం పనిచేస్తుంది మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.